మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన అనేక మంది రోగుల్ని స్వస్థపరుస్తూ ఉన్నట్టుగా మనకు దైవ గ్రంథం చెబుతుంది. ఒకసారి ఆయన వద్దకు ఒక పక్షవాయువు గలవానిని స్వస్థత కోసం తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని చూచి ఆయన చెబుతున్న మాట, కుమారుడా, ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పడం జరిగింది. వాళ్ళేమో పక్షవాయువు గలవాన్ని స్వస్థపరుస్తాడు అనుకుంటుంటే, ఈయనేమంటున్నాడంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్తున్నాడు. చాలా విచిత్రమైన సంఘటన. ప్రపంచంలో ఎక్కడ చరిత్రలో విననటువంటి సంఘటన ఇది. ఆయన దగ్గర ఏదో మహిమ ఉందని, ఆయన దగ్గరికి వెళితే రోగం తగ్గుతుందని ప్రజలు భావిస్తుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దృక్పథం వేరుగా ఉంది. ఆయన అంటున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే, రోగానికి స్వస్థత కలగటం కంటే పాప విముక్తే ప్రధానమైన ఉద్దేశమని ఆయన చెప్పకనే చెప్తున్నాడు. అందుకనే శాస్త్రులు ఆయన అంటున్నాడు, ఇదిగో ఇతడు దేవదోషణ చేయుచున్నాడని వాళ్ళు తమలో తాము అనుకున్నారు. వాళ్ళ పైకి ఏమీ అనలేదు, కానీ తమలో తాము అనుకున్నప్పుడు వారి యొక్క ఉద్దేశాలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు? పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా అని వారిని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లేచి నడవమని చెప్పడం ఎవరైనా చెప్తారు. ఎందుకంటే ఈ లోకంలో అద్భుతాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఆశ్చర్యకార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే మహత్తులు తాయెత్తులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే రోగంతో వచ్చాడో ఆ రోగానికి స్వస్థత మాత్రమే కాకుండా ఆ వ్యక్తి యొక్క హృదయపు అంతర్భాగంలో ఉన్న పాపాన్ని కూడా తీసివేయగల మహాశక్తిమంతుడు మన దేవుడు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తించాలని ప్రభు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలి వేడుకొనిచున్నాను. దేవుడు చిన్న వాక్యం దీవించును గాక.